కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధమన్నాం. వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కరీంనగర్ ఎల్ఎండిని కూడా టూరిజం రామాయణ సర్క్యూట్ కింద పెట్టాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తర్వాత సంబంధిత శాఖ మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. సిరిసిల్ల హుస్నాబాద్ రెండు ప్రాంతాలకు కూడా నవోదయ స్కూల్ శాంక్షన్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. కరీంనగర్ ప్రజలందరూ ఎదురు చూడండి. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది. కరీంనగర్ కి సంబంధించి 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి. కేవలం 1,50,000 కోట్ల రూపాయలను జాతీయ రహదారులకు ఇష్టం, 32,000 కోట్ల రూపాయలు రైల్వే నిధులకు ఇవ్వడం జరిగింది. అందరం కలిసిమెలిసి ఎట్టిపోతుంది కరీంనగర్ అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేమందరం ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించండి. ఈ భేదాభిప్రాయాలు పక్కబెట్టి అందరం కలిసిమెలిసి అన్ని జెండాలు పక్కబెట్టి అభివృద్ధి ఎజెండాగా మనం ముందు ప్రయత్నం చేస్తే తప్పకుండా కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యునిగా, మీ ఆశీర్వాదంతో గెలిచిన పార్లమెంట్ సభ్యునిగా మీరు గెలిపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంత్రిని చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు. ఏ ఆశతో ఏ ఆలోచనతో మీరు ఒక బాధ్యత ఉన్న బుద్ధ స్కంధాల మీద పెట్టారో ఈ కరీంనగర్ పుట్టిన బిడ్డగా ఈ మానేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధికి కంకణ బద్దునే ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.